Khatarnak Comedy Show, powered by Eno, co-presented by Walkmate, Walk with Comfort. Extra Zabardast ante extra special judges. So please welcome mana Tower star Nag Babu garu. Chelam, chicka chicka chelam, chicka chicka chelam, chelam. Paparita, ha, ape veta, ho, adita aata, ha, ha, ista kota, ha. G-A-N-G, gang gang, bajao bang bang. ఇవాళ నేను సోలోగా జడ్జింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బికాజ్ రోజాకి వాళ్ళ నియోజకవర్గంలో కొంచెం ఇంపార్టెంట్ గా అటెండ్ అవ్వాల్సినటువంటి కార్యక్రమం ఉండటం వల్ల ఆవిడ ఈ ఎపిసోడ్ కి రాలేకపోతున్నారు. ఈ రెండు జడ్జిల స్థానాన్ని నేను ఒక్కడనే మేనేజ్ చేస్తా ట్రై చేస్తాను విత్ రేష్మి సపోర్ట్. పోగొట్టి భయంకరంగా నవ్వించడానికి మన 5 టీమ్ లీడర్స్ భయంతో వచ్చేస్తున్నారు. ఎందుకంటే మన ఇవాల్టి థీమ్ ఫోబియా అంటే భయం. MVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show, powered by Eno, co-presented by Walkmate, Walk with Comfort లో ఇప్పుడు మన అభి నాగ్ బాబు గారు అంటే భయపడుతున్నాడు, రోజా గారు అంటే ఇంకా భయపడుతున్నాడు. అంతెందుకు ఎక్స్ట్రా జబర్దస్త్ పేరు చెప్పిన వెంటనే భయంతో వణుకుతున్నాడు. ఇదంతా ఎందుకు తెలుసుకోవాలంటే స్కిట్ చూడాలి. ప్లీజ్ వెల్కమ్ అద్రే అభి అలాంగ్ విత్ హిస్ టీమ్. రెడీయా? సరే ఇప్పుడు రివీల్ చేయరా. ఒక్కసారి చేస్తున్నా. భయపడకు, వీడికి ఫోబియా అండి. జబర్దస్త్ అంటే చాలు పోసుకుంటాడు. ఏం కాదు, నేను చూసా, నేను వస్తున్నాను చెప్పి రోజా గారు కూడా రాలేదు. ఏం కాదు, ఆల్రెడీ మనం 3 స్కిట్లు కొట్టాం, టెన్షన్ పడద్దు. ఇదిగో ఇప్పటికి ఇదిగో డబ్బింగ్ స్కిట్ కి, ఆర్కెస్ట్రా స్కిట్ కి నాకు ఇప్పటికి కూడా ఫోన్లు వస్తున్నాయి. నాకు ఇప్పటికి వస్తున్నాయి 11 నంబర్ స్కిట్ కి. పట్టుకో భయ్యా, భయ్యా పట్టుకోండి, పట్రా భయ్యా. స్కిట్ చేపియాలి భయ్యా. ఏంట్రా ఈ ఫెసిలిటీ ఎప్పటి నుంచి పెట్టారా? ఈ మధ్యలో స్కిట్లు చేయకుండా పారిపోతున్నారు కొంతమంది. మీలాంటి వాళ్ళకి వస్తే పెట్టించాం భయ్యా. భయ్ మీరు అక్కడ ఉన్న భయ్యా, వీడు వస్తే అక్కడ వేసేసండి భయ్. బలవంతంగా స్కిట్లు చేయించడం ఏంట్రా? నువ్వు టెన్షన్ పడుతున్నావు, కంగారు పడుతున్నావు, కొంచెం చాయ్ తాగుతావు. ఇంత అరే అసిస్టెంట్ ఏంట్రా? నా అసిస్టెంట్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు రా. నీకు నేనెందుకు, నా అసిస్టెంట్ చాలు అన్నాడు రా. రే మనకి మంచి రోజులు వస్తాయిరా. అన్న అభి అన్న, నమస్తే అన్న, బాగున్నావా? మా ఇంట్లో అందరు నీ పెద్ద ఫ్యాన్ అన్న. అసలు మా అమ్మ అయితే అసలు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టింది నుంచి కూడా అసలు కట్టదన్న. నీ స్కిట్ వస్తుందంటే చాలు, అయిపోయేదాకా నీ చేతి మీద అభి అని రాసి ఉంటది కదా, చూస్తూనే ఉంటారన్న మొత్తం అందరూ. అదే చూస్తారన్న. అభి అన్న అక్కడ అన్న, సారీ అన్న, అభి అన్న అదే అనుకున్నాను. అభి అన్నట్టు ఇలా చిక్కిపోయాడు, స్కిట్లు రాత్రి పాలు ప్రాక్టీస్ చేసి పడుకోలేదేమో, చిక్కిపోయాడు అనుకున్నాను. బాగున్నా, సూపర్ అన్న. ఇంతకి ఎవరు భయ్యా మీరు? అదే అన్న అసిస్టెంట్ కావాలన్నట్టుగా మాయ పంపించండి దగ్గరికి. అసిస్టెంట్ లా లేవు కదా, ఆర్టిస్ట్ లా ఉన్నావు ఏంటి? ఫస్ట్ స్కిట్ ఇలా అవుతాను, రెండో స్కిట్ ఆర్టిస్ట్ అయిపోతాను. ఆర్టిస్ట్ కమ్ అసిస్టెంట్ ఏంటా? ఏ కమ్ పెట్టుకోలేదటనా? ఏ అన్న పెట్టుకున్నాడు కదేంటి? యాంకర్ కమ్, ఆర్టిస్ట్ కమ్, డాన్సర్ కమ్, చెవిలో కమ్, ఇన్ని కమ్ములు పెట్టుకున్నావు. నేను ఒక కమ్ పెడితే ఫీల్ అయిపోతావుటా నువ్వు? పర్లేదన్న, మాయ పంపించాడు. అభియానం దగ్గర నుండి చూసుకో మనోడు అని చెప్పాడు. అన్న ఇప్పుడు జిమ్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నావా? ప్రాక్టీస్ చేసి స్కిట్లు కూడా ప్రాక్టీస్ చేస్తానన్న, బాగుంటాయి. సరే గానీ నాకు అసిస్టెంట్ అవసరం లేదు, వెళ్ళిపో. అలాగని నేను ఎక్కడైనా లెక్క పెడితే గెలిచి తేరాల్సిందేనా? వద్దని చెప్తే మాయ అప్సెట్ అయిపోతారా? అంటే ఆ సెంటిమెంట్ తో మనం కొడతామో ఒక్కసారి ఆపరే. నువ్వు స్కిట్ బాగా చేస్తున్నప్పుడు నీ బ్రెయిన్ లో పెట్టుకుని నువ్వు అమ్ముకో అన్న, అవులోగాలు నమ్ముకోకూడదు. అవులేగాలని చూపిస్తాను రా. అవులేగాలంటే నాగబాబు గారు నీ గురించి అడిగారు వచ్చేటప్పుడు. ఏమన్నారు? ఇందాక అడిగారు సార్, పని వచ్చాడో లేదా, చాలా బాగా చేస్తాడని చెప్పి అన్నారా? అభిమానం.
అన్న టిఫిన్ చేస్తావా? టిఫిన్ చేస్తా. అక్కడ ఉన్న చేసే ముందు చెప్తాను. చేసాను, ప్లేట్ తీసుకొని చెప్తాను. ప్లేట్ తీసుకొని తొందరగా పెట్టాలి. పర్లేదా నాన్న తినే, ఎవరు పెడితే ఏంటి? సరే చాలు. నాకు మామూలుగా పూరి అయితే తినకూడదు, కొద్దిగా ఎర్ర చట్నీ చెప్తాను. అదొద్దు, తెల్ల చట్నీ అని చెప్తాను. బాగుంటది అన్న, చాలా బాగుంటది. నువ్వు చేస్తేగో కంగారు పడక, అసలు స్కిట్ ఎంత సరే అన్నాడు కదా, పని అన్న ఉంటే నువ్వు చూసుకుంటావు. గెలిస్తే ఈ రోజు నువ్వు స్కిట్ కొడుతున్నావు, 10,000 చెక్ మీద నీ పేరు రాసేసి ఉందన్న, అంతే. ఇది ఫిక్స్. రష్మి గారు వచ్చినట్టున్నారు, ఒకసారి పట్టుకున్నా చూసి వచ్చేస్తాను. రేయ్ వాడు నీ కష్టం అంటే నువ్వు వాడి కష్టం అంటారా? నాకు అది అర్థం కావట్లేదురా. వీడేంటి నా చేతిలో ప్లేట్ పెట్టేసి ఆయన టెన్షన్ గా ఉందిరా ఇప్పుడు. అన్నా రష్మి గారి దగ్గర నుంచి చూశాను, సూపర్ అన్న, కత్తిలాగా ఉన్నారన్నా. ఆవిడ మేకప్ వేసుకోలేదు ఇంకా, అందుకే బాగున్నారని చెప్తున్నాను. ఏది స్కిట్ ప్రాక్టీస్ చేసలేదు మీరు? చేస్తున్నాం. తొందరగా ఇదిగో, మళ్ళీ నాకు పేరు పోద్ది, ఎందుకంటే మా అభి స్కిట్ కొట్టాడా లేదని అడుగుతాడు. తొందరగా ప్రాక్టీస్. రే నువ్వు టెన్షన్ పడతావు మాకంటే ఎక్కువ ఏంటి అసలు? అసిస్టెంట్ లాగా ఉండాలి, అర్థమైందా? అవునా, అదే నా అడిగారు నేను, నాగబాబు గారు పని వచ్చాడా లేదా, పని ఇలాగ అంటే చాలు అసలు నవ్వు వచ్చేస్తుందని చెప్పారన్నా. సూపర్ అన్న, ఒకసారి ప్రాక్టీస్ చేయండి అన్న, ఎలా ఉంటుందో చూద్దాం. స్కిట్ ప్రాక్టీస్ చేద్దాం. రెడీయా? చేయండి అన్న, నేను చూస్తాను. ఫనీ అంటాను, అన్నా బాయ్ బాయ్. బో అనుకుంటే అది పంచ్. వీడేంద్ర దగ్గర నుంచి చేపిస్తున్నాను. చేయండి అనేది ఒకసారి చేయండి, నేను చూడలేదు. బాగుంది. ఫనీ అవి అలా సూపర్, నువ్వు స్కిట్ కొట్టేస్తున్నావు అంతే. అన్న టీ తాగుతావు, కాఫీ తాగుతావా? టీ బెటర్ రా. నాకు పడతాను, గ్రీన్ టీ తాగుతాను. అన్న ఇప్పుడే శంకర్ స్కిట్ స్టార్ట్ అవుతుందట, చూసి వచ్చేస్తాను. రే వీడు ఎక్కడ దొరికిండ్రా నీకు? నాకెక్కడ దొరకడా? అంటాడేంద్రా? శంకర్ గాడి స్కిట్ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఆ. శంకర్ గాడి స్కిట్ లో ఏముంటదిరా అచ్చే అంటాడు గాని, నాకు తెలిసి అప్పారావు వచ్చిన తర్వాత ఏంటండి అప్పారావు గారు, వాట్ ఆర్ యు డూయింగ్ అన్న వాయిస్ మాడ్యులేషన్ ఉంది చూడు, దాని తర్వాత బాగుందిరా. నాకు ఐడియా వచ్చింది. ఏంట్రా? అప్పారావు గారిని పెట్టుకుంటే నేను తీసేస్తే వదిలే దా ప్రాక్టీస్ చేద్దాం. దా ఫనీ అభి సూపర్ బాబాయ్, సూపర్ బాబాయ్. అదే ఇది స్టేజ్ మీద చేస్తే ఇంకా బాగుంటదిరా. ఇది కాదు బాబాయ్, శంకర్ స్కిట్ చాలా బాగా వేసాడు బాబాయ్, ఎరగదీసేసాడు అసలు. జబర్దస్త్ ది బెస్ట్ అంటున్నారు బాబాయ్, ఇది కేక. వాడు అంత బాగా చేసిన తర్వాత మనం చేసి వేస్ట్ రా. వద్దు. అరే వాడిని డిస్కరేజ్ చేయకు, అర్థమైందా? ఎంకరేజ్ చేయి. నాగబాబు గారు నిన్నే అడిగారు బాబాయ్, పని వచ్చాడో లేదా, పని ఉంటే చాలు కొట్టేస్తారు బాబాయ్, ఒక 10 రూపాయలు ఉంటాయి. ఇలాగనే గుద్దు అంటే చాలు అన్నారు బాబాయ్. చాలు గెలుస్తారు బాబాయ్. బాబాయ్ దగ్గర నుండి చూసుకో, బాగా ప్రాక్టీస్ చేయండి బాబాయ్ మీరు. అగో చంద్ర స్కిట్ హాట్ అవుతుంది, చంద్ర స్కిట్ చూసి వచ్చేస్తాను. కానీ చంద్రగడ్ స్కిట్ లో ఏముంటారా, లేడీ గెటప్ వేసుకొని ఇలా చీరెత్తేసి కొడితే అయిపోయింది. మనం కూడా లేపిట్లో కొట్టొచ్చు కదా. వాడు చేస్తే బాగుంటుంది, మనం చేస్తే బూత్ అంటున్నారా. ప్రాక్టీస్ చేద్దాం. ఫనీ అభి అంటే ఏమైందిరా? అంత అంటే ఆ రేంజ్ లో ఉందా చంద్ర స్కిట్? పోయిందా? బాబాయ్ చంద్ర ఇలా చీర ఎత్తితే నవ్వేస్తాడు అనుకుంటారా, ఈసారి కాస్ట్యూమ్ టైట్ శారీ ఇచ్చాడు, పైకి రాలేదు. ఇది ప్రాక్టీస్ చేయని చెప్తాను సార్. చిత్రసీన్ స్కిట్ అనౌన్స్ చేశారు. ఆగా చిత్రం సీన్ అన్న దానికి అవసరం లేదు, మన అందరిది ఒకటే కేటగిరీ, వదిలేసి. నువ్వు ఎంతకాలం అలా అనుకునే దెబ్బ అయిపోతున్నావు. ఆయన సరే గట్టిగా చూడాలి బాబాయ్, నువ్వు ఈసారి బాగా ప్రాక్టీస్ చేయి బాబాయ్. నీ దగ్గర ప్రాక్టీస్ చేసి ఉంటాను కదా, ఇగో చూడు ఒకసారి చూడు. ఫనీ అభి ఫనీ అభి ఏంటి మీరు ఇది చేస్తున్నారేంటి? ఇదే ప్రాక్టీస్ చేస్తుంది. సేమ్ చిత్రసీన్ కూడా ఇదే చేశారు బాబాయ్ అక్కడ. ఇప్పుడు ఫనీ ఈ పంచ్ పోయిందా? ఇప్పుడు ఎలాగ బాబాయ్ మరి? నాకు అదే అడుగుతున్నాను. ఓ పని చేయండి అయితే ఒకసారి. మీరేమన్నారు? ఫనీ అభి అన్నారు కదా, సీను చిత్రం సీను బౌ అనండి, సరిపోద్ది, ఫ్రెష్ గా ఉంటది. నన్ను నమ్మండి బాబాయ్, మీరు అరే నమ్మండి చెప్తాను, ప్రాక్టీస్ చేయండి మీరు. ఓ పని చేద్దాం, ఇంకెవరు నన్ను వెళ్ళిన తర్వాత లాస్ట్కి వెళ్దాం. లాస్ట్ కిట్ మనం చేద్దాం లేరా? రే ఇంకా లాస్ట్ డేట్ మీ ముఖం చిత్ర సీన్ కూడా అయిపోయింది. నాకు భయం రా. భయం ఎందుకు? భయం దేనికి భయం? భయం అంటే నాగబాబు గారు, రోజా గారు, 7 కొండలు గారు, రష్మి గారు, ఈ స్టేజ్ అంటే మాకు భయం ఎందుకు, ఈ స్టేజ్ పైన మా కామెడీ పండదెందుకు. 5 రోజులు స్కిట్ రాస్తే పంచులు లేవంటారు, పంచులతో పైకొస్తే ప్రాక్టీస్ లేదంటారు. ఎవ్వరికి భయపడని నాగబాబు గారు, అభిగాడి స్కిట్ అంటే భయపడిపోతారు.
అన్ని స్కిట్లు గమనించే రోజా గారు అభిగాడి స్కిట్ అంటే క్యాండీ క్రష్ ఆడతారు. తెలుగు రాని రష్మి అన్ని స్కిట్లు చూస్తది గా అభిగాడి స్కిట్ అంటే సీటులోనే పడుకుంటది. అంతకు ముందు మా స్కిట్టు 11కు వచ్చేది. చిత్రం సీనన్న వచ్చి ఆ ప్లేసు రీప్లేసు. చిత్రం సీనన్న దాంట్లో అప్పారావు లొల్లి. మా స్కిట్టు జరిగింది 11కు మళ్ళీ. అందుకే నా బాబు గారు, ఓ రోజా గారు, ఏడు కొండలు గారు, ఓ రశ్మి గారు, ఈ స్టేజ్ అంటే మాకు భయం ఎందుకు, ఈ స్టేజ్ మీద మా కామెడీ పండదెందుకు. నాకు బాబు గారు, ఓ రోజా గారు. నాగబాబు సార్ ఎలా ఉంది రాకెట్ రాఘవ అండ్ టీమ్ స్కిట్? కాదు నిద్రపోయాను, సో కొంచెం కన్ఫ్యూజన్ జరిగింది. సారీ. అదిరే అభి అండ్ స్కిట్ చాలా బాగుంది అండ్ చాలా బాగా చేశారు. స్కిట్ లో రాగా రావడం వల్ల కొంత పర్వాలేదు అనిపించింది. తర్వాత లాస్ట్ లో పాట వల్ల కొంత ఇది వచ్చింది. గుడ్. MVR Mall Vizag Extra Zabardast ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై ఈనో కో-ప్రెజెంటెడ్ బై వాక్మేట్ వాక్ విత్ కంఫర్ట్ లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కో భయం ఉంటుంది. కానీ అందరికీ కామన్ గా ఉండే భయం చావు, మృత్యు, డెత్. అండ్ ఈ భయాన్ని కామెడీగా చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, పుట్టే ప్రతివోడు సత్తాడు. ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది, హంసల్లే దర్జా గుండాలో. చూసారండి సాంగ్ ఎంత బాగుందో. అసలు ఎందుకంటే బతకాలి, చచ్చిపోతే ఏ బాధ ఉండదు, హ్యాపీగా చచ్చిపోవచ్చు. నేను స్కిట్లు రాయవసరం లేదు, మా సీనియర్ గెటప్ వేయవసరం లేదు, మా సుధీర్గా టీమ్ లీడర్గా చేయవసరం లేదు. ఇంకా స్కిట్లోకి వచ్చేసరికి నేను ఇంట్లోకి పనులు చేస్తున్నాను. మా వాడికి భయం ఉంది. సాధారణంగా దెయ్యం అంటే కొంతమంది భయం, నీళ్ళంటే భయం, నిప్పు అంటే భయం, వీడికి చావు అంటే భయం. ఎప్పుడో చచ్చిపోతామని చెప్పి ఇప్పటి నుంచే భయపడుతుంటాడు. వస్తున్నాడు చూడన్నాడు. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా, నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. ఇప్పుడు ఏదో పాట పాడారు, ఏ పాడండి? ఏం లేదురా, నవ్వుతూ బ్రతకాలి, నవ్వుతూ సావాలి. అల్టిమేట్ గా నవ్వుతూ బ్రతకాలిరా, అది నవ్వుతూ బతకాలంటే ఎక్స్ట్రా జబర్దస్త్ చూద్దాం సార్. నవ్వు రాక చేస్తున్నారు జనాలు బయట చూసేది. అయితే జబర్దస్త్ చూద్దాం సార్. అది ఎవరికి అర్థం కాక చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఏం చేయదు కానీ నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకొని కొంచెం ప్రాణాయామం చేసుకుంటా. ప్రాణాయామం సార్? ప్రాణాలు చేసుకుని మా ఫ్రెండ్ ప్రాణాలు పోయాయి సార్. ప్రాణాయామం చేసి ప్రాణాలు పోయా? అవును సార్. ఆడు కొంచెం బతకం లేండి, ఒక పని చేస్తూ ఇంకో పని చేయడు. ఏం చేసాడేంటి? ఇలా ఊపిరి పీల్చుకున్నాడు, ఏదో మళ్ళీ బయటకు వదలలే. ఊపిరి పీల్చుకొని బయటకు వదలలేదా? అంత బతక పెట్టరు మరి అండి, డాక్టర్ చూపించాలి. సరే ఏదంతా వద్దు కానీ నేను యోగా చేస్తాను. యోగా అయితే ఇంకా మంచి సార్. మా ఫ్రెండ్ యోగా చేసి అడుగు తింటున్నాడు సార్. యోగా చేసి అడుగు తింటున్నాడు? అదేంటి? ఆడు మీలాగి కాలు పైన వేసుకున్నాడు, ఆ కాలు కింద రాలేదు, అలా గుళ్ళో కూర్చోబెట్టారని అడుక్కుంటున్నాడు ఇప్పుడు అక్కడ. ఏం చేయాలన్నా భయం ఉందిరా సార్. ఏంట్రా చెప్పు. నాకు ఈ నెల శాలరీ పెంచుతున్నారండి. అవునా? ఎంత ఇస్తున్నాడు ఇప్పుడు? నెలకి 5,000 ఇస్తున్నారండి. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏంటి? ఓ 10,000 ఇస్తారండి. ఓకే, నెక్స్ట్ మంత్ తీసుకో. మరి ఈ నెల సార్? ఈ నెలది వచ్చేది కల్పించేస్తా, నెక్స్ట్ మంత్ అది తీసుకో. నేను జోకేసి చాలాసేపు అయింది కానీ లోపలికి వెళ్ళి టీ తీసుకొని రా. ఎలా తేవాలి సార్ టీ? ఉన్న గ్యాస్ కూడా తీయించారు ఇంట్లో నుంచి. కొడతాను అదో టీటీలు ఆడే ఉంటాయి. ఇప్పుడు గ్యాస్ పెట్టుకుంటావు, నువ్వు టీ తీసుకొని వస్తావు, ఆ గ్యాస్ లీక్ అయిందనుకో పేలితే ఎవడు అందరం పోతాం ఇక్కడ. అందుకే నేను గ్యాస్ పెట్టుకోను. జాగ్రత్త రా. కనీసం ఫ్యాన్ కూడా లేదు సార్ ఇంట్లో మనకి. ఇప్పుడు ఫ్యాన్ పెడతాను రా, నాకు గాలి రావట్లేదు రా అని చెప్పండి. 1 లో పెడతా, 2 లో పెడతా, 3 లో పెడతా, 4 లో పెడతా, 5 లో పెడతా, తర్వాత పాడి మీద పెట్టాలి. అది పడితే నువ్వు అర్జెంట్గా లోపలికి వెళ్ళి టీ తీసుకొని రా. ఏంటి భయపడుతున్నావు? ఏం సార్ అది? పైన ఫ్లైట్ వెళ్ళిందిరా. ఎందుకు భయపడుతున్నారు? పడిపోద్దేమో అని, చచ్చిపోతాం కదా. ఓహో. ఏమైందిరా? కింద చేయవలసింది సార్, కుట్టిన చచ్చిపోతారు. ఎక్కడుంది? అగో. ఏది? అగో వెళ్ళిపోతుంది. ఏదో పంచు లేదు నా దగ్గర, అర్థమైందా? నువ్వు టిఫిన్ ఏం చేసావు? జీడిపప్పు ఉప్మా చేస్తున్నాను సార్. జీడిపప్పు ఉప్మా ఎవరు చేయమన్నాడు నిన్ను? జీడిపప్పు ఉప్మా ఎవరు చేయమన్నాడు రా? అంటే జీడిపప్పు అంటే బాగుంటుంది కదండి. ఏంటి బాగుంటది? జీడిపప్పు ఉప్మా తింటాను, జీడిపప్పు గొంతులు ఎరికిపోద్ది, ఉప్మా ప్లేట్లో ఉండిపోద్ది, తినడానికి ఎవడు ఉంటాడు? వద్దు జీడిపప్పు ఉప్మాలు ఏమొద్దు. ఎప్పుడో పోయే ప్రాణం కోసం ఇప్పుడు నుంచి ఎందుకు సార్ టెన్షన్ పడతారు మీరు? అబ్బా ఎప్పుడో ప్రాణాల కోసం మరి అందరు ఎల్ఐసి పాలసీలు కట్టట్లేదా?
మా తాత వయసు ఉన్నప్పుడు అడ్డమైన పనులన్నీ చేశాడు, మందు సిగరెట్లు అమ్మాయిలు అని చెప్పని. ఇప్పుడు అన్ని పోయి ఎప్పుడు పోతాడో తెలియట్లేదు ఆడికి. ఏంటి ఏంటి చూస్తున్నావు నువ్వు? నీ అది ఓవర్ యాక్షన్. పోలేండి సార్, పోయే ముందైనా సుఖంగా పోనివచ్చు కదా. అబ్బా ఆడు ఇప్పుడు సుఖంగా పోవాలని చెప్పాలని ఇలియానని ఐశ్వర్యం తీసుకొని వస్తాను రాడి దగ్గరికి. నువ్వు నీ ఓవర్ యాక్షన్. పోలేండి సార్, వయసు అయిపోయింది కదా, పోనీ ఊరుకోవచ్చు కదా. అందుకే పోన్లే, ఆ దరిద్రుడిగా టీవీ అనే పెట్టి తగలాడు. బ్రేక్ఫాస్టింగ్ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడే అందిన తాజా వార్త, యువరాజ్ సింగ్ మరో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఒకే బాల్ కి 12 రన్స్ స్కోర్ చేశాడు. ఎలారా? ఈ డౌట్ మీకు వస్తుంది నాకు తెలుసురా. ఒక బాల్ కొడితే ఆ బాల్ 2 మొక్కలపై అటు ఇటు పడిపోయింది. మొత్తం 12 రన్స్ అన్నమాట. హలో, అవునా? ఇప్పుడు అందిన తాజా వార్త, ఫిర్కాస్టింగ్ అనే ఉపగ్రహం మన భూమిని ఢీకొట్టబోతుందని అంచనా. అంచనా అంచనా అంట. హలో, ఫైనల్ ఇప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది. అయితే మరో 24 గంటల మన భూగ్రహం మొత్తం అంతరించిపోతున్నట్లు, మనం అందరం చనిపోబోతున్నట్లు ఇప్పుడే కన్ఫర్మ్ చేశారు. ఈ వార్తలు సమానం మళ్ళీ కలుద్దాం. ఒక 20 గంటల పడి చచ్చిపోతావా? చాలా సంతోషంగా ఉందిరా. ఎందుకు త్వరగా పోతావునా? కాదు, నాతో పాటు మీరు కూడా పోతారని. చెప్పుకోకూడదు నువ్వు. నీ అసలు ఏంటో చూస్తున్నావు? అసలు టెన్షన్ వస్తుంది. లోపల టీ తీసుకురా. వెళ్ళి నాకు బూస్ట్ పట్టరా. ఏంటి లెవెల్ మార్చావు? ఏంటి లెవెల్ మాత్రం ఏంట్రా? రేపు అందరూ చచ్చిపోతున్నాడు. పనివాడు ఉండి ఇప్పుడు శాలరీ పెన్షన్ అడిగా కదా, నెక్స్ట్ మంత్ 10,000 పెంచుతా. ఇగో ఈ 5,000 తీసుకొని మొత్తం 15,000 ఉంచుకొని ఫ్యామిలీ లేదు కదా, ఒక్క రోజు ఎంజాయ్ చేసి వచ్చే. రే 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 ఇది టూ మచ్ రా రే. పనుల్లో ఉండకుండా చాలా ఎక్కువ చేస్తున్నావు. టీ పట్టరా ముసడా పెగ్గేసేదారా ఈరోజు. పెగ్గా నా ఇంట్లో నీ ముందే రే. నాకు పెగ్గేంట్రా, భయంగా ఉంది. మంత్ అయితే మళ్ళీ ఎవరు పాడైపోతుంది కదా నీకు. పర్లేదు, రేపు ఎలాగో కొంచెం లైట్ గా. పాలసీలు కట్టుకున్నావు కదా పాపం. అన్ని పోయినా పర్లేదురా, లైట్ స్ట్రాంగ్ ఏంట్రా. ఓసే ఇది అవకాశం ఇద్దాం. అబ్బా థ్యాంక్స్ రా. కొంచెం టెన్షన్ ఉంది. ఆ టీవీ పెట్టాంకో అసలు మనం ఎప్పుడు పోతాం ఎలా పోతాం టైమింగ్ ఏమి చెప్తారు కదా, ఒకసారి క్లియర్ గా చూడరా. ఓ టైం ప్రకారం చూస్తున్నా. ఇప్పుడు మరో ముఖ్యాంశాలు. ఎలాగా చచ్చిపోతున్నాం కాబట్టి కర్మకాండలు మనమే చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే నేను కూడా కర్మకాండలు నా తద్దినో నేనే చేసుకుంటున్నాను అన్నమాట. అయితే మరో ముఖ్యాంశాలు. ఇప్పుడు అందిన తాజా వార్త, పట్టపగలు పబ్లిక్ లో రష్మి సుధీర్ అడ్డగోలుగా దొరికిపోయారు. అదేంటి ఎక్కడ? డర్టీ మైండ్స్ రాఖీ పండుగ చేస్తుండగా ఇద్దరు దొరికిపోయారు. అయితే రష్మి ఇవాళ నుంచి నాదే. రేష్మి నాదంగా. అయితే ఇప్పుడు అందిన తాజా వార్త, అక్కడ రామ్ ప్రసాద్, సన్నీ, సీను కూడా ఉన్నట్టు తెలిసింది. అయితే సుధీర్ అక్కడ ఉన్నా లేదనేది ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. నాకు తెలుసు అది నాదే. హలో, ఇది కాదురా, అడిగి అర్జెంట్ గా ఆన్ చూసి చెప్పమను. ఆలుగడ్డ కలిసి ఉంటావు నువ్వు. చెప్పు తీసుకొని కొట్టేస్తాను. ఓకే, ఆ న్యూస్ చెప్పమని చెప్పరా. ఏమైతే రేపు ఎప్పుడు హలో, అలాగే ఇప్పుడు అందిన రే టీవీ స్టక్ అయింది సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు అందిన తాజా వార్త. అయితే ప్రస్తుతానికి ప్రపంచ అంతం మరో 24 గంటలు పోస్ట్ పోన్ అయ్యింది. పోస్ట్ పోన్ అయిందా? అమ్మయ్య. అయ్యగారు టీ తెమ్మంటారండి? ఏంట్రా టీ తాగుతారా? ఎంత బూస్ట్ అవుతాను? అబ్బా ఏం నటిస్తున్నారా నువ్వు? ఇగోండ్రా, ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? ఎంత ఫ్లోలో 5,000 ఇచ్చాను కదా, 5,000 కాబట్టి ఇటీలు ఆడొద్దు సార్. ఒక 5,000 ఎల్లు బూస్ట్ తీసుకొని రా. ఇప్పుడు తాజా వార్త, ఆ ఉపశకలం అనేది యూటర్న్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని మన గ్రహం మీదుగా చాలా ఫాస్ట్ గా వస్తుంది. అయితే మరో 24 గంటలు కాదు, మరో గంటలోనే ప్రపంచం అంతమైపోతున్నట్టు తెలిపారు. అరే ఇది టూ మచ్ రా. రే టూ మచ్ ఏట్రా? రే నా ఇంట్లో కూర్చొని ఏంట్రా నీళ్ళు నాయిలు రేపు నుంచి ఎవడిల్లు ఉండదు. దా రా రా. అబ్బా నాకు ఏంటి టార్చర్. ఇప్పుడు అందిన మరో బ్రేకింగ్ న్యూస్. అయితే ప్రస్తుతానికి పోస్ట్ పోన్ ఏమీ లేదు. అయితే అది వచ్చేస్తుంది. అంతమైపోతుందా? అంతమైపోతుంది అంటాడు ఏంట్రా? అరే నాకు చాలా అర్థం అవట్లేదు. పోస్ట్ పోన్ అయింది. ఎవరా డ్రైవర్ సరిగ్గా తోలమని ఆ గ్రహాన్ని. నీ వేరియేషను వేరియేషన్ తగలయ్యా. ఏంట్రా ఎందుకు ఏంట్రా? నువ్వు ఓనర్వి, నేనేమో ఏంటి గాలి తీసుకో. అయ్యగారు ఊరికి ఇది అలాగ అవుతుంటది అంతే అండి. అయితే మళ్ళా బ్రేకింగ్ న్యూస్. ఆ ఉపగ్రహం యూటర్న్ తీసుకొని లెఫ్ట్ టర్న్ తీసుకొని స్ట్రైట్ గా 100 స్పీడ్ లో వచ్చేస్తుంది. అంతమైపోతుందని మా శాస్త్రవేత్తలు ధృవీకరించారు.
టూ మచ్ రేదరే. అరే రెస్పెక్ట్ ఇవ్వాలరా మినిమం. మరే ఏంటి అదే అదే వద్దులే సార్. శాలరీ మళ్ళీ రెస్పెక్ట్ కావాలరా? వత్తరా ఒత్తుగా అయితే ఆ ఉపగ్రహం వస్తుండగా మరి ఆడ ఉపగ్రహం కనిపించింది. అయితే మగ ఉపగ్రహం ఆడగ్రహంతో డేటింగ్ వెళ్ళిపోయిందని చెప్పి ఇప్పుడు మా శాస్త్రవేత్తలు చెప్పారు. అరే నాకు టెన్షన్ పెట్టేస్తున్నాడు రా. మనం పోతా ఉంటాం. ఇప్పుడు తాజా వార్త, ఆ ఉపగ్రహాలకి ఇద్దరికి పెళ్లికి వాళ్ళ డాడీ ఉపగ్రహం ఒప్పుకోకపోతే ఆ ఉపగ్రహం మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తుంది, ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి మా శాస్త్రవేత్తలు ఇప్పుడే చెప్పారు. ఏదో ఒకటి చేసుకోండి. ఏ ఛానల్ అనేది? ఏం చేయాలరా మీది? ఏం చెప్తున్నారు నువ్వు? వస్తుందా రావట్లేదా? అదేనండి అంటే జారిపోతుంది ఇక్కడ. ఏంటండి అదే నోరు. ఆహా బాగా జరుగుతుంది మీకు. చెప్పండి. ఏప్రిల్ వస్తుంది కదా, మాది ఏప్రిల్ ఫుల్ చేద్దామని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అండి. అంటే మన గ్రహం అంతరించిపోవట్లేదు. ఈ నవగ్రహాలు తప్పించే గ్రహాలు తెలియదు నాకు. ఇదే నెలరా? ఇది మార్చండి. మరి మీరు ఏప్రిల్ లో చేసిన ఫుల్ మార్చ్ లో చేస్తున్నారేంట్రా? ఇప్పుడు జబర్దస్త్ ఇప్పుడు చేస్తారు కదండి, మళ్ళీ మీరు ఎప్పుడు ఎత్తారండి ఇది? ఇది అంతేనండి. అరే నువ్వు భలే చెప్పావరా. ఏంటి చాలా టూ మచ్ చేస్తున్నాడు. వెళ్ళి టీ పట్టండి నాకు ఒకసారి. బా తలనొప్పి టెన్షన్ పడిపోయింది సార్. టీ పట్టరా. అయితే ఇప్పుడే తాజా వార్త, ఈసారి మళ్ళీ అరే తాత దొరికావరా. నీకు ఈ వయసులో ఎందుకురా? ఈ వయసులో ఎందుకురా నీకు? నాగబాబు సార్ ఎలా ఉంది స్కిట్? బాగుంది స్కిట్. స్టార్టింగ్ కంటే కూడా న్యూస్ మీద అటు ఇటు అవును కాదు అన్న మీద బాగా పేలింది. సన్నీ డైలాగ్ బాగా నచ్చింది. నాతో పాటు అందరూ పోతున్నారు, చాలా సంతోషం. అది చాలా బాగుంది. అది బాగా ఎంజాయ్ చేశాను. బాగుంది స్కిట్. MVR Mall Vizag Extra Zabardast ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై ఈనో కో-ప్రెజెంటెడ్ బై వాక్మేట్ వాక్ విత్ కంఫర్ట్ లో ఇప్పుడు మన చంద్ర ఇంట్లో ఒక్కరిని చూసి ఇంకొకరు భయపడుతున్నారు. చాలా వింతగా ఉంది కదా. అసలు ఎందుకు భయపడుతున్నారో, దేనికి భయపడుతున్నారో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ చమక్ చంద్ర along with his team. అల్లేసుకుందాంరా మల్లె తీగ ఉప్పుకో సరదాగా. నీ సొమ్మంతా నాదేనంట. What a performance. ఇదిగో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. దరిద్రుడు రచ్చరివి డాన్స్ నేర్చుకుంటే ఇంటర్లో వేరే వాడితో డాన్స్ చేసుకుని ఎందుకు వస్తాను నేను? సరే ఈరోజు ఫోబియా థీమ్ ఇచ్చారు కాబట్టి ఫోబియా విషయానికి వస్తే, రచ్చరివి గాడికేమో టీమ్ లీడర్ గా చేయరా అంటే ఫోబియా, సీను గాడికేమో గెటప్ లేకుండా చెయ్యలేనేమో అనే ఫోబియా, సుధీర్ గాడికేమో సీను గాని ఎక్కడ టీమ్ లీడర్ చేస్తారో అనే ఫోబియా, నాగబాబు గారికేమో సూపర్ సీను టైటిల్ వింటేనే ఫోబియా. అవి కూడా. రోజా గారికేమో అవి అడుగు పెడితేనే ఫోబియా. అంటే ప్రపంచంలో మనుషులు రకరకాల ఫోబియాతో బతుకుతున్నారు. ఫోబియాతో కాకుండా నార్మల్ గా బతుకుతాం. ఫోబియా అంటే మా భాషలో పో అన్నా అని అర్థం. అది నేను చెప్పట్లా, ఫోబియా గురించి చెప్తున్నా. అందరం జనరల్ గా బతుకుదాం. నా ఫోబియా అర్థమైందా? అమ్మా ఎప్పుడు వెళ్ళావురా నువ్వు నా ఫోబియా? పొద్దున్న వెళ్ళావు. ఈ మధ్యలో నీ గాలి తిరుగులు ఎక్కువైపోయాయి నా ఫోబియా. చెప్పానా శాలిని, అమ్మ లేటైతే తిడుతుందని. అమ్మగారంటే పిచ్చి ప్రేమ నా కోసం చచ్చిపోతుంది. ఎవరితో మాట్లాడుతున్నావురా? అమ్మా నా లవర్ ముందు నా పరువు తీయద్దు. దరిద్రుడా, చిన్నప్పుడు నీకు బాగానే పెట్టాను కదా తిండి, నీకు బ్రెయిన్ లో నరం తెగినట్టుంది. దరిద్రుడా, ఏం మాట్లాడుతున్నావు అర్థం అవట్లా. అమ్మా ఆపుతావా? శాలిని లైట్ తీసుకో, అమ్మ కొంచెం సైట్. అవునరా, నాకు సైటే. నాకు దూరం ఉన్నావు కనబడవు, నువ్వు పక్కన లేనివి కనబడుతున్నాయి చూడు. నాకంటే ఎక్కువ ఫోబియా నీకుంది దరిద్రుడా. అమ్మా కాపు. శాలిని వెళ్ళమ్మా ఆశీర్వాదం తీసుకో. ఈ ఆఫర్ కూడా ఉందా నాకు? అమ్మా శాలిని కాల్ మీద చాలాసేపు అయింది, ఆశీర్వదించవే.
కాలు దగ్గర ఉందా ఆ. చెప్పు మరి నాకు తెలియాలిగా దరిద్రుడా ఎక్కడుంది ఇప్పుడు అది నీ కాలు మీద ఉందమ్మా. పిల్ల పాపాలతో చల్లకుండు ఆ పాప ఆశ అంటే ముగ్గులేస్తున్నావు లేశాలని. అమ్మా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను నా శాలిని పెళ్లి చేసుకుంటాను. అమ్మాయిని చూపిస్తే నేనే చేస్తాను కదరా. అంటే నా శాలిని అమ్మాయి కాదా? నా శాలినికి మనసు లేదా? అమ్మా నువ్వు ఒప్పుకుంటే ఇంట్లో ఉంటాం, లేకపోతే మేము బయట ఉంటాం. ఏది ఏమైనా చచ్చేదాకా ఇద్దరం కలిసే ఉంటాం. ఏం శాలిని పద మనం పైకి టెర్రస్ మీద ప్రేమించుకుందాం. నా కాపురం చాలా పాడైంది, ఏం చేస్తాం? దారిలో ఎవరైనా చేరు పెట్టింది? సారీ అంటే ఇందాక నేనే పెట్టాను, చూసుకోలే. రండి రండి. కాలు తగిలి అమ్మ పడిపోతే అమ్మను అమ్మ ఏమండి? ఏ అమ్మ అండి? ఏ అమ్మ ఏంటి? నా అమ్మనే ఇంకెవరమ్మా? అమ్మా నువ్వు జాగ్రత్త కూర్చో, అసలు బాగా పానం లేదు. మీద పడి అమ్మను చంపేస్తావా? దూరం జరుగు. అమ్మా గాలి ఆడుతుంది కదా నీకు, అలా దున్న బదులా చూసే బదులు విసరకర్ర తెచ్చి గాలి ఊపచ్చుగా. నాకు కాదే మా అమ్మకు విసురు. అమ్మక ఇక్కడేగా? ఇక్కడే. అమ్మా నువ్వు బాగున్నావు కదా? దీని దొరకనుగా శాలిని అమ్మాలు చూస్తున్నారు, లోపల రా. వస్తే సావిత్రి ఏంటే వాడు ఎప్పుడో ప్రేమించిన అమ్మాయి ఎవడో చేసుకుని వెళ్ళిపోతే ఇంకా వాడి పక్కనే ఉన్న ఫోబియాలో బతుకుతున్నాడు కదా వాడు. ఏబియా? ఫోబియా. అరేబియా కాదు. ఏమండి మీకు ఒక విషయం అడగాలనుకుంటున్నా. అడుగు అమ్మా. నువ్వు మంచిది. మీ అమ్మ చనిపోయి 10 సంవత్సరాలు అయింది కదండి. ఏమన్నావు? మా అమ్మ చచ్చిపోయిందా? నా ఫోబియా. ఏమన్నావే? బతుకున్న మా అమ్మను చచ్చిపోయిందంట. అవునండి చచ్చిపోయింది. అయితే మేడకు దండ కూడా వేస్తాను రోజు నేను. మా అమ్మ బతికి అక్కడ ఉంటే మా అమ్మకు దండేస్తావే నువ్వు? మా అమ్మకు దండేస్తావే? ఈ దండ నువ్వేస్తావే, నీ ఫ్యామిలీ మొత్తం వేసుకో. ఇలాంటి పిచ్చి పిచ్చి నకరాలు చేశారంటే నీ ఫ్యామిలీ మొత్తాన్ని రచ్చబండ వద్దండి. అత్తయ్య మజ్జిగ ఏమన్నా తాతారా అత్తయ్య? డాక్టర్ మళ్ళీ ఎప్పుడు రమ్మన్నాడు మీకు? ఎప్పుడు మళ్ళీ ఎందుకు గుద్దారండి? అసలే అమ్మ ప్రాణం బాగలేదంటే దాన్ని మాట్లాడిస్తావంటే నువ్వు? అమ్మా అమ్మా శాలిని నాతో మాట్లాడంటుంది. శాలినికి నాకు గొడవ అయింది. నువ్వు ఏదో మాట్లాడు, కాంప్రమైజ్ చేయమ్మా. రే చిత్ర విచిత్రమైన క్యారెక్టర్లు నా ఫ్యామిలీలో ఉంటాయంట. నా ఫోబియా. ఎందుకు మాట్లాడదంటే ఏం పోయే కాలమంట? మాట్లాడమని చెప్పు, దాన్ని బట్టే. లేకపోతే నా వేరే పెద్దను కాబట్టి ఊరుకున్నాను, లేకపోతే చెంప చెల్లి వెళ్ళిపోయింది. నా శాలిని నేను కాంప్రమైజ్ చేసుకుంటాను. సారీ శాలిని, వస్తుందా నాకు? చూసావే సావిత్రి, ఎలాంటి కొడుకును గరిచ్చావే నువ్వు? నీ ఫ్యామిలీ తేడా అనుకున్నా, నేను కన్న కొడుకును కూడా తేడాగిచ్చావు కదే నువ్వు. నీ ఫోబియా ఫ్యామిలీ నువ్వు. అవును నా ఒక్కదాంతే ఫోబియా ఫ్యామిలీలే. మరి లేకపోతే నా ఫ్యామిలీ ఫోబియా? వచ్చి అమ్మ కల్పిసుకో. అలిసిపోయింది నడిచి నడిచి. ఇక్కడేగా. అమ్మా మంచిల బాటిల్ ఎక్కడు? అక్కడ. ఈ జీవితం పాడుకాను, ఏం పాపం చేశాను? అమ్మ కాళ్ళు పిసుకమంటే పీక పిసుకుతున్నావేంటే నువ్వు? కాళ్ళు ఎక్కడున్నాయి, పీక ఎక్కడున్నాయి చెప్పి చావండి, నాకు కనబట్ల. ఇది కాళ్ళు, ఇది పీక. కాళ్ళు పిసుకో. అమ్మ నువ్వేమనుకో, మంచి వెళ్తాను. మళ్ళీ ఎందుకండి గుద్దరు పిసుకుతున్నాను? ఇందాక మా అమ్మ ఫోటోకు దండేసింది గుర్తుకొచ్చిందే నాకు. నేను ఫోటో వేసింది మాత్రం బాగా గుర్తుంది నీకు. 10 సంవత్సరాల క్రితం చనిపోయింది మీ అమ్మ మాత్రం మీకు గుర్తులేదు నీకు. సావిత్రి సావిత్రి మాట్లాడుతున్నా. 10 సంవత్సరాల క్రితం మీ అమ్మ చనిపోతే మళ్ళీ అమ్మ ఉందని ఫోబియాతో బతుకుతున్నారంటే మీరు. ఏం మాట్లాడుతున్నాను? మాట్లాడేది కరెక్టే. అమ్మా ఇలాంటి ఫోబియా ఇంట్లో నడుస్తావు, గదిలో పెట్టి తాళం వేసే. నా మీద గాని మా అమ్మ మీద గాని ఎవరైనా చెయ్యేశాడో నరికి పోగులు పెడతామనుకుంటున్నావు? అమ్మా వాడు వద్దంటే పుట్టినాడమ్మా, వాడి మాటలు నువ్వు పట్టించుకోకమ్మా. వీళ్ళు చేయకపోతే ఏంటమ్మా? నేనున్నా నీకు, నేను సేవ చేసుకుంటానమ్మా, నీకు నేను సేవ చేసుకుంటా. చూసావా శాలిని, ఇలాంటి ఫోబియా వాడు కడుపున ఎందుకు పుట్టిన ఎంత బాధపడతాను తెలిసే శాలిని నేను. నాన్న ఎప్పుడు వచ్చావు నాన్న? నాన్న వద్దంటే వీడికి పెళ్లి చేసావు, వద్దంటే మళ్ళీ వాడు పుట్టాడు. వీళ్ళిద్దరితో టార్చర్ తట్టుకోలేకపోతున్నాను నాన్న.
నన్ను మన పుట్టింటికి తీసుకెళ్ళాలని దండం పెడతాను. అమ్మా ఫోబియా వచ్చిందని బిహేవ్ చేస్తావేంటి? మీ నాన్న చచ్చిపోయి 12 సంవత్సరాలు ఇప్పుడు నాన్న అంటే ఎవరా చనిపోయింది? మీ నాన్న చనిపోయాడురా. మీ నాన్నమ్మ చనిపోయిందిరా. నీళ్ళెవరు వేరే వాడితో లేచిపోయిందిరా. మా నాన్న చూడరా దున్నెల్లో ఎలా ఉన్నాడో. ఇంకో పెళ్లి చేసుకున్నా కూడా అమ్మాయిని వేసుకొని ర్యాంప్ లాక్ వచ్చేలా ఉన్నాడురా మా నాన్న. అక్కడ కాదు ఇక్కడ వచ్చాడు మా నాన్న. అర్థమైందా? ఎట్లా చూస్తాను నాన్న. నాన్న మన పుట్టింటికి తీసుకెళ్ళినా ఇద్దరు తాడుతూ చదువుకోలేకపోతున్నాను. థ్యాంక్ యూ నాన్న. ఆ బ్యాగ్ నాన్న నేను మోస్తాను. పద నాన్న. చూసావా శాలిని, మా అమ్మ ఫోబియా అంత ఎక్కువైపోయిందో. నీకు మంచి ఫ్యామిలీ ఇద్దాం అనుకున్నాను. ఇలాంటి ఫోబియా ఫ్యామిలీ ఇస్తాను అనుకోలేదు శాలిని. గో ఇక్కడ ఉంటే మనకి ఫోబియా వస్తుంది. ఫోబియాలను ఏరియాకెళ్ళి స్వైన్ ఫ్లూని ఏరియాకెళ్ళి హ్యాపీ పోద్దాం. దా పద. అమ్మో 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 చూసావా అమ్మా? చూసావా ఆ ఫోబియా కొడుకు ఫోబియా పెళ్ళాం. అమ్మా ఇక్కడ ఉంటే మనకు ఫోబియా వస్తుందమ్మా. మనం ఇక్కడ ఉండొద్దమ్మా, మన ఊరు వెళ్ళిపోదాం. 1 ఎకరం ఉందమ్మా నాన్న ఇచ్చింది. అది కష్టం చేసి నేను సాదుకుంటానమ్మా. కానీ ఇక్కడ మాత్రం ఉండద్దమ్మా. అమ్మా నీకు నడిచే ఓపిక ఉందా? నేను ఎత్తుకోవాలా? అమ్మ నువ్వు నడవదమ్మా. నేను నీకున్నానమ్మా, నేను ఎత్తుకుంటా. అమ్మను మించిన దైవం ఉన్నదా? అమ్మో అమ్మయ్య దరిద్రుడు ఏం పాపం చేస్తున్న పోయి చిన్నమాలు. ఈ దరిద్రుడు ఈ రకంగా తగిలాడు, ఆ దరిద్రుడు ఈ రకంగా తగిలాడు. అమ్మాయి పీర విడిగడ అయిపోయింది. ఏ డిస్టర్బెన్స్ లేదు, హ్యాపీగా బతకొచ్చు. ఏం వెతుకుతున్నావురా? శాలిని ఇయర్ రింగ్ పడిపోయిందటమ్మా. దరిద్రుడా ఎక్కడ పుట్టావురా నా కోసం? ఎక్కడ ఎన్ని పాపాలు చూస్తే పుట్టారా దరిద్రుడు? ఏం మాట్లాడుతున్నా? మీరేం వెతుకుతున్నారండి? నేనేం బుద్ధి లేక రాలే. అమ్మ మందులు మర్చిపోయింది, తీసుకెళ్ళమని వచ్చా. మందులు మర్చిపోయిందా దరిద్రుడు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? సావిత్రి ఏంట్రా సావిత్రి? దరిద్రుడా వచ్చా 2 నిమిషాలు. మళ్ళీ ఫోబియా రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే రోజా గారు చాలా బ్యూటిఫుల్ సారీ అండి. ఫైనల్ గా ఈ ఎపిసోడ్ లో మీరు వచ్చారు. మొత్తానికి స్కిట్ మీకు ఎలా అనిపించింది? ఏంటి చండాలం ఉందా? ముగ్గురు చెడగొట్టిన తర్వాత వాట్ రోజా? రోజా చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ రోజా గారు. సార్ నాగబాబు సార్ మీకు ఎలా రోజా మాట్లాడి కొంచెం మధ్యలో ఆపుతావేంటి? సో రోజా గారు అంతా ఓకే కదా పొలిటికల్ ఫ్రంట్ లో? ఓకే చెప్పు తొందరగా అమ్మా చెప్పు. మేము స్కిట్ చేస్తే మీరు స్కిట్ స్టార్ట్ చేస్తారండి. చాలా బాగుంది స్కెచ్, చాలా బాగుంది, నైస్ స్కెచ్, బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా జబర్దస్త్ లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details. MVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno, co-presented by Walkmate Walk with Comfort లో ఇప్పుడు మొన్న సాఫ్ట్వేర్, నిన్న రియల్ ఎస్టేట్, అట్ ప్రెజెంట్ స్వైన్ ఫ్లూ బూమ్ లో ఉంది. స్వైన్ ఫ్లూ కి ఎవరెంత భయపడుతున్నారో తెలియదు కానీ మన శ్రీను సూపర్ గా భయపడుతున్నాడు. మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ సూపర్ శ్రీను along with the stage. మళ్ళీ మళ్ళీ రాదంట ఈ క్షణం నచ్చినట్టు నువ్వు. హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ స్వైర విహారం. స్వైన్ ఫ్లూ మనుషులకే వస్తుంది కాబట్టి రేష్మికేం భయం లేదన్న ఆరోగ్య శాఖ. అవునులే, రేష్మి మనిషి కాదు కదా, దేవత. స్వైన్ ఫ్లూని ఆసరాగా తీసుకొని బ్లాక్ లో మాస్కులు అమ్ముకుంటున్న మేనేజర్ ఏడుకొండలు. స్వైన్ ఫ్లూకి భయపడి ఎక్స్ట్రా జబర్దస్త్కి డుమ్మా కొట్టిన రోజా. ఎవరి జాగ్రత్తలో ఉన్నారనమాట. నా జాగ్రత్తలో నేను ఉన్నా. ఏంట్రా మాస్క్ లేకుండా తిరుగుతున్నావు? చెయ్యి బ్రష్ చేసుకునేటప్పుడు కూడా మాస్క్ వేసుకునే ఉండాలి. మన వంశానికి ఒక సిద్ధాంతం ఉంది, ఎలాగైనా చచ్చిపోవచ్చు కానీ రోగాలు వచ్చి అసలే చచ్చిపోవు. అర్థమైందా? అందుకే ఏర్పాటు. పైగా బయట స్వైన్ ఫ్లూ వీర విహారం చేస్తుంది. ఇదే టైంలో నీ చెల్లెలకి పెళ్లి చూపులు. వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నారంట. అక్కడే ఎక్కువ ఉంది స్వైన్ ఫ్లూ. రే చూడు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుమూలలా కనిపెట్టు. అర్థమైందా? ఆ పెళ్లి చూపులు ఏర్పట్లేదు, చూద్దాం పద.
మనసు మీద బలులు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ముస్కేట్ అనుకుంటున్నారా? సాంగ్ కనెక్ట్ అవ్వాలని వేసుకున్నా అంతే. ఏంటి నాన్న నువ్వు అంత నీరసంగా ఉంటావేటి నాన్న? ఈరోజు నా పెళ్లి చూపులు నాన్న. ఈ ఒక్కరోజు ఎనర్జీగా ఉండు, నాకు టెన్షన్ వచ్చేస్తుంది అసలే. నేను పడ్డా టెన్షన్లతో పోల్చుకుంటే నీదే ఓ టెన్షన్ ఏంట్రా? ఓహో అని దొబ్బుతున్నా అదే డైలాగ్తో. లేకు 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 లేకు, పెళ్లి చూపులు టైం అయింది. ఏమండి ఇంట్లో ఎవరైనా ఉన్నారా? పెళ్లి చూపులకు వచ్చాం మేము. మేమేం చేయలేదండి, మాకేం తెలియదండి బాబు. మీరు పెళ్లి చూపులు హైదరాబాదు మాస్క్ లేకుండా వచ్చారంటే? మాస్క్ లేటండి బాబు. రే చిన్న చెక్ చేయరా. నాన్నగారు వీళ్ళకి లేదండి. ఏట్లేదు? సైన్ ఫ్లూ. ఒకళ్ళు ఉంటే ఏం చేస్తారు? వేసేస్తాం. ఏంటి వేసేస్తారండి? ఎగ్జాంపుల్ చెప్పాలి కదా నీకు. ఎగ్జామ్ లో నేను చాలా బాగా పాస్ అండి, చెప్పండి ఏంటో. 3 రోజుల క్రితం మా ఆవిడ తాలింపేస్తూ తుప్పుకొని తుమ్మింది. తాలింపేస్తే తుమ్ము వస్తుంది కదండి. సైన్ ఫ్లూ కూడా వస్తుంది కదండి. ఏం చేశారండి? వేసేసా. వైరస్ మిగతా వాళ్ళకి రాకూడదు కదా. మా వాచ్మెన్ ఇంటికి తిరుగుతూ కాలు నొప్పి, నడుము నొప్పి, నీళ్ళ నొప్పి అన్న. ఊరుకోండి, వాచ్మెన్ అన్న తిరుగుతాడు కాబట్టి కాళ్ళ నొప్పులు వస్తాయి, కామన్. సైన్ ఫ్లూ కూడా వస్తుంది కదండి, అది కూడా కామనే. అందుకే వాడిని కూడా వేసేసా. వైరస్ మిగతా వాళ్ళకి రాకూడదు కదా, అదనమాట. ఏమండి ఒక్క నిమిషం అండి, నాకేం అర్థం కావట్లేదు నాన్న. వీళ్ళు మాటలు వింటుంటే బుర్ర బద్దలైపోతుంది నాన్న. నాకు బద్దలైన దాంతో పోల్చుకుంటే నీదే ఓ బద్దలవడం ఏంట్రా? ఎప్పుడు ఒకటే డైలాగ్ పట్టుకుని ఓ దొబ్బేస్తుంటాడు. అరే మీ బక్కమా ఎక్కడున్నాడు రా? కనపట్లేదు చూడరా. నువ్వు బాగా పిసినారే నాన్న. వచ్చేటప్పుడు కారులో వద్దాం అన్నావు, వద్దు త్రిబుల్స్ బండి మీద వెళ్దాం అన్నావు, ఎక్కేటప్పుడు 3 ఉన్నావు, దిగినప్పటికి 2 ఉన్నావు. బావా బావా నీకేమన్నా బుద్ధుందా బావా? నీకేమన్నా బుద్ధుందా అంటాను. అల్లుడు ఏంటో స్పీడు? ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర నన్ను వదిలేస్తే అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేలోపు కాళ్ళు నొప్పులు ఉంటాయి, ఆ పొగలో నడుచుకుంటూ వచ్చేలోపు కళ్ళు మంటలు. రే వీడిని చేసారా? ఇంకా అర్థమైపోయింది. ఏమండి 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 ఆగండి. ఏంటి చెకింగ్ చేస్తున్నాడా? నాన్నగారు ఇడుక్కోలేదండి. ఏంటి లేదు లేదని ఇంత నుంచి మాట్లాడితే ఏదో అంటున్నారు. ఏమండి మా మామయ్యకి సైన్ ఫ్లూ గట్ట ఏమీ లేదండి. ఏమండి అయినా మన కాన్సెప్ట్ ఏంటండి? ఫోబియా కదా. ఆల్రెడీ మీ కాన్సెప్ట్ కనెక్ట్ అయ్యాం కదా. మీ అమ్మాయిని పిలిపించండి, ఎందుకంటే పెళ్లి చూపులు కదా. పైకి కనపడగానే బావగారు బాగా తొందర ఎక్కువ. అమ్మాయిని తీసుకొని వస్తాం. ఓకే మామయ్య పెళ్లి కూతురు. బాబా వీడొకడు ఎవరు చూసినా సిగ్గు కొందరు పక్కనోడు బట్టలు ఇప్పేస్తాడు. బాబు మా ఆతిథ్యం స్వీకరించండి. కొంచెం నాకు ఇంగ్లీష్ లో ప్రాబ్లం అండి. తీసుకోండి. ఇదేంటండి ఆదిత్యం అని చెప్పి మాస్కులు పెట్టారంటే? మీరు ఇక్కడ ఉండాలన్నా, చచ్చకుండా బతకుండా ఉండాలన్నా ఇది మీరు పెట్టుకోవాలి కంపల్సరీ. పెట్టుకోమండి. మేము ఎందుకు పెట్టుకుంటాం? మేము పెట్టుకోం. పెట్టుకోరు కదా? పెట్టుకుంటానండి. కత్తులు తీస్తారేట మాత్రానికి ఓ అని. నువ్వు అందంగా ఉన్నా కాబట్టి పెట్టుకుంటాను. నాన్న నాకు అమ్మాయిని చూస్తే మెలి తిరిగిపోతున్నాను నాన్న. నేను మెలి తిరిగిన దాంతో చూస్తే నువ్వు తిరగడం మెలికలేంట్రా? ఒకే డైలాగ్ ఇస్తే ఫ్లోలో 100 సార్లు బాగా చెప్తాం మామయ్య గారు. అంటే మా అమ్మాయి నీకు నచ్చేసింది అనమాట. ఇప్పుడు నచ్చడం ఏంటండి? ఫోటోలో చూసినప్పుడే నాకు నచ్చేసింది. అంతగానే ఏముంది దాని దగ్గర నచ్చడానికి? అంటే ఏమీ లేదండి, ఫోటోలో మాస్క్ వేసుకుని ఉంది కదా, ఫోటోలోనే మాస్క్ వేసుకుందంటే ఎంత పద్ధతిగా మీరు పెంచారని నాకు అప్పుడే నచ్చేసింది. అమ్మాయితో ఏమైనా మాట్లాడతావు బాబు? మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడి. హాయ్, ఐఎమ్ లాస్ట్ టైం చమ్మక్ చంద్ర టీమ్, ఆల్ స్కిట్స్ విన్, రీజన్ మీ. హాయ్, ఐఎమ్ సూపర్ సీను టీమ్, ఆల్ స్కిట్స్ ఫ్లాప్, రీజన్ మీ. ఓ ఐఎమ్ ప్లస్, యువర్ మైనస్, 2 టచింగ్, జనరేటర్ కరెంట్ పాసింగ్. ఓకే ఏమండి ఏం చేశానండి నేను? మీ అమ్మాయి నేను చేయలేదండి, జస్ట్ మాస్క్ తీసాను అంతే. ఏం చేసినా పర్లేదు, మాస్క్ మాత్రం తీయొద్దు. మీరేటండి బాబు అంత మాస్క్ గా కనెక్ట్ అయ్యారు? మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చిందండి. మీ ఇద్దరు ఒకళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి మీకు మా ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. చెప్పండి. 100%. ఇప్పుడు మా ఫ్యామిలీ గురించి చెప్తాను. ఫోటోలో కూడా మాస్క్ వేసుకున్నారేటండి? ఆ ఫోటో తీసే 2 సెకండ్ల గ్యాప్ లో కూడా వైరస్ రావచ్చు, అందుకే మేము ఫోటోలో కూడా మాస్క్ వేసుకున్నాం. అది మా ముత్తాత, ఓహో అది మా తాత, ఇది నేను, అది మా కుక్క. మీరందరూ మాస్క్ వేసుకున్నారు కరెక్టేనండి. ఆ కుక్కకి ఎందుకండి మాస్క్ వేశారు? కుక్కకి సైన్ ఫ్లూ రాదు కదండి. ఎప్పుడు దాన్ని కుక్కలాగా చూడలేదు, మనిషిలాగే చూసాం. అదే దాని దురదృష్టం అనుకుంటాను. ఏమండి యాక్చువల్ గా మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చిందండి. ఓకే, వాళ్ళకి ఎలాగో పెళ్ళింది కాబట్టి వాళ్ళిద్దరిని మాట్లాడుకుని మనం కాసేపు బయటకు వెళ్దాం, ఓకేనా? ఈ రోజు నుంచి నువ్వు నేను ఒకటయ్యాం. మన దాంపత్య జీవితానికి తెరలేపుదామా? ముందు మాస్క్ తీద్దామా? వద్దండి ప్లీజ్. అయ్యో వద్దండి ప్లీజ్.
పళ్ళు చూపించవే. వద్దండి. ప్లీజ్. ఏంటి అది? నాన్నగారు, మావయ్య, చచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు? రండి రే. నాకు ఈ అన్యాయం జరిగింది, చాలా మోసం జరిగింది. ఏమైంది అల్లుడు? ఏంటి మావయ్య అది? తల్లి లేని పిల్లన్నావు, అంత పెద్ద పళ్ళుని పిల్లని చెప్పాలి కదా మావయ్య. ఆయన మా అమ్మాయి చాలా మంచిది అల్లుడు. ఏంటి మీ అమ్మాయి వల్ల ఉపయోగాలు? నీకు పొలాలు ఉన్నాయా? 30 ఎకరాలు ఉన్నాయి. 30 ఎకరాలు 30 నిమిషాల్లో దున్నేస్తుంది. నీకు నాగలు కూడా అవసరం లేదు. అవును, మీ కొబ్బరి తోటలు ఉన్నాయా? 100 ఎకరాలు ఉన్నాయి. ఉన్నాయి కదా అమ్మా, కొబ్బరికాయలు వస్తా చూపించు. ఒక్క నిమిషం. ఇలా వలిచేస్తుంది అనమాట. బాధ లేదు, ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. మా అమ్మాయి సిగ్గు లేకుండా పెరిగిందేమో కానీ మాస్క్ లేకుండా పెరగలేదు. నేను స్నానం చేయడమైనా మానేస్తానేమో కానీ మీ అమ్మాయికి మాస్క్ తోడడం మాత్రం మానేను మావగారు. ఒక్క నిమిషం అండి. హలో, మన కొబ్బరి తోటలో కాయలన్నీ దించేయండి. పనులు ఏమో పెట్టొద్దు. మామిడి తీసుకొస్తా, చాలా బాగా వలిసేస్తుంది. ఓకేనా? ఏమే నువ్వు వచ్చే? ఓకేనా? నాన్నగారండి, నేను వెళ్ళొస్తానండి. మళ్ళీ రాకమ్మా, వెళ్ళిపో. పీను పీను దుగలను జాను తీసేస్తా బ్యూటీ స్కాన్. నీ సోలో గుండెల్లో ఎంటే బసాను, నా గుండెల్లో ఎంటే బసాను. నాగ్ బాబు సార్ చాలా బాగుంది అండ్ చాలా బాగా చేశారు. బాగుంది స్కిట్. MVR Mall Vizag Extra Zabardast ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై ఈనో, కో-ప్రెజెంటెడ్ బై వాక్మేట్ వాక్ విత్ కంఫర్ట్ లో ఇప్పుడు వీడ్ నా ఫ్యాన్ అని చెప్పుకోవడానికి బాగుంటుంది, వినడానికి ఇంకా బాగుంటుంది. అలాంటిది మన శంకర్ ఫ్యాన్ మాట వింటేనే వణుకుతున్నాడు, కనపడితే పారిపోతున్నాడు. అసలు ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ షకలక శంకర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. మత్తు వదలరా నిద్దుర, మత్తు వదలరా. ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవు దూరా. మత్తు వదలరా నిద్దుర, మత్తు వదల. పడుకోనిరా. నువ్వు ఇక్కడ ప్రాక్టీస్ చేయకుండా పడుకున్నావు. నీ స్కిట్ చూసి జడ్జెస్ పడుకున్నారు. బా లెగు బా. టీమ్స్ పెట్టాడు సొంత. ఇప్పుడు నువ్వు థీమ్స్ ఏమనుకో, కిట్స్ ఏమను చేస్తాను, కామెడీ చేయమని చేస్తాను. ఈ థీముల దగ్గర దొరికేస్తున్నావు. ఎక్కట్లేదురా థీములు. నీకు ఎక్కపోతే సరిపోద్దండి, వాళ్ళకి ఎక్కి చేయాలి నువ్వు అంతే. సరే ఏం పెట్టాడు చూడు. చూడు ఆన్ అవుతుంది. తిరగే ఏట్రా ఇడు పోబే అన్నాడు. పోబేనా? ఏదిటి చూడు పోబే అని ఎట్టాడు. పోబే బావ ఇది. ఇందాక పంచి పేలింది నాగబాబు గారు, తెలిసిపోయింది, అందుకు ఇప్పుడు నవ్వలేదు. పోబియానే కదా, ఏం కాదు లేపో. వాళ్ళు లెగ్గుబా. ఫోబియా కదా అంటే చెయ్యవా, అది కూడా చెయ్యాలి కదా. అంతే ఏటది అంటే తెలీదు మరి. ఫోబియానే కదా, ఏం చేద్దాం. ఇదేంటి అంతే ఏట చెప్పు. భయం. ఎవడికి భయం? భయం భయమా? ఎవడికి భయం ఇక్కడ? సంత ఎవడికి భయం ఇక్కడ? చిన్న కొట్లు పెట్ట పిచ్చుకుని పోచడానికి. ఆ జబర్దస్తులకు ఏమంటే భయపడుతుండే ఇక్కడ. ఎక్స్ట్రా జబర్దస్త్ భయం పెట్టలేదు ఇక్కడ. చిన్న 7 గంటలకు ఉన్న వెళ్ళి 7 గంటల పక్కన కూక ధైర్యం వస్తుంది నీకు కాదు. ఆడికి భయాలకి ఏట్లేవో ఏదైనా కామెడీ బిట్లు ఏమైనా ఉంటా అయిపో. కామెడీ రాసిన నువ్వు ఎలాగో లాగే చేస్తావు కదా. ఎవరండి ఇదా? నేను కాదు సార్, సీన్ గారు చేశాడు. గెటప్ లో నాడేస్తాడు సార్. ఏదో గెటప్ లేసి ఎవడికి దొరకట్టు తిరుగుతున్నాడు. ఇప్పుడు అన్ని చేస్తాడు, చూస్తే ఎవడు గుర్తుపట్టాడు. ఎవరి మీద పెట్టేస్తుంటాడు. నెంబర్ లేట్ ఎవరు ఎక్కడ? నాదా? సీన్ గారి నెంబర్ చెప్తాను రాసుకో. 9010405487. నా నెంబర్ చెప్పాను సార్, వెళ్ళండి. ఎవడికి భయం లేదు ఇక్కడ. వెళ్ళా ఎవడికి భయం లేదు. ఎందుకు జైలుతే స్వైన్ ఫ్లూ వస్తుంది ఈ మధ్యన. అబ్బా, అది రాకముందు నువ్వు రప్పించుకునేలాగా ఉన్నావు. లేగు వేయాలరా నీకు. దిగవా? లేగు. ఎవరు మీరు? నీకు వేయాలి. ఏమేస్తావా? ఏమేస్తానా? నీకు అన్ని చెప్పాలా నేను? ఏం చూస్తాంటే నర్ర కమెడియన్ లాగా ఉన్నావు. నీకు వేయద్దా మేము? ఏంటి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి చెప్ప? పొద్దుటూరు నుంచి వచ్చినా. పొద్దుటూరు నుంచి చేతగాడు కోసమా? ఆడైతే ఏదైనా చేసి ఉంటాడు, మేము కాదు. ఎక్కడ ఆడికి ఆల్రెడీగా ఒక రౌండ్ అయిపోయింది, బాగున్నాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు లిస్ట్ లో. నీకు మర్యాద చెప్తాను, పై బగులుతుంది కొడితే చెప్తాను నేను. రా వెయ్యాలి, రారా సామి నువ్వు. ఎందుకు భయపడతాడు? భయం ఎందుకు పడతాడు? ఎందుకు అలా భయపడుతున్నావు? ఇట్రా. ఎందుకు అలా భయపడుతున్నావు? రా. నటిస్తాను సార్ ఇక్కడ.
ఏం లేదు, మీరు అనవసరంగా ఫీల్ అవుతున్నారు. ఏ చెప్తామో తీసేస్తామో అనేసి. ఎందుకు ఇవన్నీ ఉన్నాయి అర్థం కాదు. పొద్దుటూరులో టాప్ పొజిషన్ లో ఉన్నావు నువ్వు. నా మాట విని వస్తావా రావా? ప్లాన్ చేసుకున్నాం. మర్యాద ఉండదు రాకపోతే. అలాగే సార్. అమ్మో ఎలా కొయ్యరే ఇలా కొయ్యాలి. ఇలా రా. ఏమైంది సార్? రా కొయ్యాలి. అబ్బో భయం వేస్తుందండి. భయం వేస్తుంది బాబాయ్. చెబితే వినిపించుకోవా? రా కొయ్యాలి, పెట్టాలి. ఎవరిని కొయ్యాలో, ఎందుకు కొయ్యాలో, ఎలా కొయ్యాలో అక్కడ చెబుతాం. రేయ్ ఊరంతా కూడా ఆకలితో కేకలు వేస్తున్నారు. రా. నన్ను కూడా ఊరు మొత్తం సరిపోతాడంట. మీరు తెలివి తక్కువలాగా ఉన్నారా? మామూలుగా కొయ్యడం కాదురా, గొప్ప ఘనంగా కొయ్యాలి, మార్బులస్ గా కొయ్యాలి. ఊరంతా నీ కోసం వెయిటింగ్ చేస్తుందిరా. ఎందుకు సార్? రే అక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను కదా, నీకెందుకురా? సార్ మీరు కోస్తారు తీస్తారంటే బాగోదు. పోలీస్ కంప్లైంట్. అక్కడ నీ కోసం పోలీసు ప్రొటెక్షన్ పెట్టాం. ఊరంతా వెయిటింగ్ తో పాటు తహసీల్దారు, మునసుబు, కర్ణము, మా ప్రెసిడెంట్ ఇదంతా స్కెచ్ వేశాడు తెలుసా? రా. సార్ అంతమందిని ఎందుకు పెట్టుకున్నారు అక్కడ? నన్ను కొయ్యడానికి ఎందుకు సార్? నేను ఏంది? ఒరే ఎంతో గ్రాండ్ గా చేద్దాం అనుకున్నావు, మాటలతో పెట్టుకో. నువ్వు రా. దేనికి సార్? దేనికి కోస్తారు చెప్పండి. ఏంటి అంత తప్పు చేసావా? ఒరే తప్పు చేసావని ఎవడన్నాడు రా నిన్ను? మరి కోతరం చేస్తాను అంటున్నారు. మరి అది కాదురా, నాకు మనవడు పుట్టాడు. మనవడు అచ్చం నీలాగా ఉంటాడు. అయ్యే కళ్ళు, అయ్యే ముక్కు, అయ్యే నోరు. మళ్ళీ నీ పోలికలు రాలేదు. మాట్లాడుకో. ఏమీ లేదు, మనవడు పుట్టాడు కదా, ఆడికి బొడ్డు కోసి పేరు పెట్టాలి. ఇది ఫంక్షన్. కోస్తానంటే అది నన్ను కోస్తారేమో అనుకున్నాను. ఏంటి కత్తి చూసి భయపడ్డావా? ఏమీ లేదురా, ఈ కత్తి మా ఊరి నుంచి తెచ్చాను కదా. మా ఊర్లో స్నానం పెట్టడానికి ఎవడూ లేడు. సిటీలో కదా స్నానం పెట్టించుకుందని వచ్చాం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. వస్తావు కదా? త్వరగా రావాలి. బాయ్. వస్తాను. భలే నటిస్తారా కళ్ళలోకి వచ్చే. కుంకుడికాయ బాగున్నావా? అప్పరగారు మనం కనపడట్లేదా? అయితే చాలా ప్రమాదంగా ఉంటది కదా, కళ కాబట్టి సరిపోయింది. అది ఏంటి నాటకాలు ఆడుతున్నారు చూసారా? తోశానంటే ఎందుకు పనికి రాకుండా పోతావు? ఏంటి సార్ నిజమా ఇదంతా? మరి నిజంగా మర్యాదగా రా, కళ కాదు ఇది నిజం. నేను చెప్తాను. చెప్పరా. కళ్ళను కూడా కత్తట్టుకొచ్చావు నువ్వు. ఏంటదంతా? కలరా ఇదంతా? కూర్చో. దేనికిరా? కళ ఒక్క డైలాగ్ పెట్టుకుని స్కిట్ అంతా అమ్మో కళ నటిస్తే వాసిపోతాయిందిరా. ఫ్యాన్స్ తో ఇలాగే ఉంటాయి పరిస్థితులు. మన కళాకారులు కాబట్టి ఏదైనా సరే కళ్ళలాగే తీసుకోవాలి. సీరియస్ గా తీసుకుంటే మనం బతకలేము. అర్థమైందా? ఇది సార్ ఫ్యాన్స్ పోబి అంటే ఇలా ఉంటుంది. ఇది మీకు ఏట నచ్చినట్టు ఉందో లేదో నాకు తెలియదు. నాగబాబు సార్. ఓకే బాగుంది. నెక్స్ట్ కిట్ నవ్వించండి. గుడ్. మన 5 టీమ్ లీడర్స్ ఫోబియా థీమ్ లో భయపడుతూ మనలందరినీ భయంకరంగా నవ్వించారు కదా. నౌ ఇట్స్ టైం టు బిగిన్ ద ఎక్స్ట్రా ఫటాఫట్ ఫన్ రౌండ్. ఓవర్ టు యు నాగబాబు సార్. ఈ రోజు సిట్యుయేషన్ ఇస్తాను. ఇచ్చిన సిట్యుయేషన్ కి పెర్ఫార్మెన్స్ చేయాలి. ఓకే. సో ముందు నేను చంద్ర. సిట్యుయేషన్ ఏంటంటే రచ్చరవి టీమ్ లీడర్ అయితే, రచ్చరవి టీమ్ లో నువ్వు మెంబర్ అయితే. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు రచ్చరవిని నువ్వు ఎలా కాకపడతావు? రచ్చరవి రారా. మార్నింగ్ రా. టైం ఎంత అవుతుందన్న? 10-15. నేను ఎన్నింటికి రమ్మన్నా? అంటే కొద్దిగా నీ కోసం నేను ఇవాళ షెడ్యూల్ వేరు చేసుకున్నా. అది నీకు తెలుసు, కావాలని చేస్తున్నావు కదా అన్నను. 10 నిమిషాలే కదరా, లేట్ అయింది. 10 నిమిషాలు అంటే ఏంది? నేను బయటికి వెళ్ళి మార్కెట్ కు పోవచ్చే, ఆర్డర్ తీసుకొని షాపింగ్ పోవచ్చే. సరే సారీ రా, కొద్దిగా లేట్ అయింది. సారీలు చెప్పొద్దు. సారీ చెప్పి కాదు, మేనేజ్ చేయడానికి రాలే మన ఇండస్ట్రీకి.
నాగబాబు గారి రికమెండేషన్ వల్ల నేను పెట్టుకున్నా. రోజా గారేమో పర్సనల్ మెసేజ్ ఆయనను అవాయిడ్ చేయకు అని. రష్మి కాల్ ఎత్తట్లేదు. నేను నా టైం బ్యాడ్ అయ్యి ఏదో టైం ఉంటది, కొన్ని రోజులు నీది కొన్ని రోజులు నాది. అప్పుడే చెప్పినా, మరి నన్ను చెప్పినావుగా. కాదురా 5 నిమిషాలు లేట్ అయింది, అంత క్లాస్ అవసరమా? నాకు ఇచ్చావుగా, ఎన్నిసార్లు ఇచ్చినావు నాకు? టూ మచ్ అన్న, ఇది కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. కొద్దిగా నాలుక దూల ఉండేరా ఇప్పుడు, అప్పుడు తగ్గించుకున్నా. అప్పుడు మారలే, నీది ఇప్పుడు మారలే. సరే ఇప్పుడు ఏంటి? ఏదో కూర్చో, నిలవ. అన్కంఫర్టబుల్ ఉందా? ఫస్ట్ టక్కుది. నాకు టక్కు నచ్చ చిరాకు, నాకు టక్కుది. నువ్వు రవి, నాది ఫస్ట్ నుంచి నాకు టక్ చేయడం అలా కాదు. నా స్కూల్లో టక్కు నేను వేసుకున్నా. టీమ్ లీడర్ నేనే వేయాలి, నువ్వు వేస్తావా? తీసే చంద్ర ఫీల్ అవుతున్నాడు. సర్లేరా సర్లే సరే, ఆయన దానికి గతాన్ని ఎందుకు గుర్తు చేసుకొని నన్ను టార్చర్ పెడతావు కదా. సరే గాని థీమ్ ఏంటో తెలుసా? తెలియదు. అడిగినవా? టచ్ లో లేవు. వాకింగ్ అంటావు. నీకెందుకే వాకింగ్ చంద్ర అని చెప్పు. అది నా పర్సనల్ రాది. ఏది పర్సనల్ నీకు? జబర్దస్త్ కన్నా పెద్ద పర్సనల్ ఉందా నీకు? అక్కడ ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయినాయి మన టీం పైన. రచ్చ రవి అంటే ఒకసారి నేను మొన్న అనుకున్న డైలాగ్ ఉంది కదా, అది చెప్పు ఒకసారి. మనం అనుకున్నాం కదా కార్లో. ఏదది? ఆకు పాక్ తమలపాక, అది చెప్తానవా? ఇంకేదో అది అది చెప్పు ఒకసారి. చెప్పు, ఆ డైలాగ్ గుర్తు చేసుకో. ఆక్ పాక్ కరియా పాక్. ఏంటది? ఇది ఒకసారి డైలాగ్ చెప్పు. ఒకసారి డైలాగ్ చెప్పు. ఆక్ పాక్ కరియా పాక్. మా అయ్య జుట్టేం కాదు. ఒక్క డైలాగ్ చెప్పడానికి అన్నా నువ్వు టూ మచ్ ఇది. అరే ఇష్టం లేకపోతే పెట్టుకోకరా. హలో, ఇప్పటికి కూడా నేను ఇష్టంగా పెట్టుకోలే, ఏదో రికమెండేషన్ కాదా అని చెప్పి పెట్టుకుంటున్నా తప్ప. నేను ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నోండ్రా. వస్తాయి అవసరం లేకుండా టక్కులేసి, అవసరం లేకుండా విస్కీ స్ప్రేలు కొట్టి. వాచ్ ఎంత? 60,000. నీకెందుకే 60,000 వాచ్? 30 రూపాయల వాచ్ లో టైం తెలియదా? నాది ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని వేరే డైలాగ్. ఎవడు పంపుతాను? 3 రోజులు ఇక్కడే మనకు ఈ షెడ్యూల్. ఈ స్కిట్ అయిపోయాక ఇంటికి పోవట్లేదు. 3 రోజులు ఇంటికి పోకపోవడం ఏంట్రా? వెళ్ళాం, పిల్లలు ఉన్నారు ఇంటి దగ్గర. అబ్బా, మేము చెప్పిన మా డైలాగ్ ఏం చెప్పినావు? జబర్దస్త్ తర్వాతనేరా రవి, మనకు ఇంకో లైఫ్ లేదు అన్నావు. ఇప్పుడు నీకు వచ్చే వరకు పిల్లలు గుర్తుకొచ్చేలా. ఏదన్నా పంచ డైలాగ్ చెప్పు. రమ్య నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు? నీకు ఇట్లుంటే ఎందుకు ఉంటుంది అది నీతోటి. ఆ రమ్య నాకు టచ్ లో ఉన్నది తెలుసా? మెసేజ్ తెలుసా? ఎవడు లీడర్ అయితే వాళ్ళకే టచ్ ఉంటది రమ్య. నిన్న నీడు, ఇవాళ నాకు, రేపు ఇంకోడికి. ఎవ్వలకు రమ్య పర్మనెంట్ కాదు. టీమ్ లీడర్ ఎవడైతే వానికే పర్మనెంట్ రమ్య. సరే రమ్య ఆ డైలాగ్ సరే రా. సరే వెళ్దాంలే. 7 గంటల ఫోన్ వచ్చింది. హలో సార్, 7 గంటలు గారు చెప్పండి సార్. చంద్ర నిన్నే లీడర్ చేసాం సార్. నిన్నే లీడర్ చేసాం. రవిని తీసాం నచ్చక. సార్ నువ్వే లీడర్వి. సార్ నువ్వేనా లీడర్వే? రవి గారికి ఏదో మావాడు యాక్సిడెంట్ చెప్పాడు లీడర్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరిది చంద్ర ఫోన్? ఒకసారి 7 గంటలకు ఫోన్ చేస్తా. దాందేమని 7 గంటలు. సారీ రవి, సంతోష్ గబుక్కుని యాక్సిడెంట్ నీ పేరు చెప్పాడు. చంద్రయే మనకి లీడరు. మీరు కలిసి పని చేసుకుని జాగ్రత్తగా. 7 గంటలు మంచిగా మాట. ఆల్రెడీ ఒక చెక్ ఇచ్చిన, ఇంకో చెక్ రెడీ చేసిన. టక్కి ఎన్నిటికి వచ్చావు? ఎన్నిటికి వచ్చావురా? అంటే ముందు ఎవరు రమ్మన్నారు నీకు? 10 నిమిషాలు ఎవరు ముందు రమ్మన్నారు? జీవితంలో నువ్వు టీం లీడర్ అయినా కూడా నేను 7 కొండలు 10 లక్షలు ఇచ్చాను వాడిని చేయొద్దంట. అమ్మో, నువ్వు మామూలోడు కాదు. తరుకో నాగబాబు సార్, నెక్స్ట్ ఎవరు? సూపర్ సీను అండ్ గెటప్ సీను. సీను టాస్క్ ఏంటంటే, 2 ఆడవాళ్ళు వీధి కుళాయి దగ్గర నీళ్లు పట్టుకున్నారు. సో జనరేట్ సమ్ ఫన్. అయ్యో పంపొచ్చింది. ఈ ఏరియానే. మాటలు పడతావు నువ్వు? రోజు చూస్తలేవా నన్ను? ఏం చూస్తే పెద్ద ఫిగర్ వల్ల నేను చూస్తా. నేను రోజు వచ్చి చూసినావా నువ్వు? దానికి సొట్టు పోయింది. ఏది ఇంత సొట్టు ఇది ఏమైతుంది? ఇప్పుడు చూడు సొట్టు ఎట్లా పడుతుందో. ఇప్పుడు చూడు ఎట్లా పోతుందో సొట్టు. పనినా అట్టుకుంటా నీళ్ళు. ఎట్లా పడతావు? నువ్వు ఎట్లా పడతావు? నువ్వు ఎట్లా పడతావు? నువ్వు ఆయమ్మా, నన్నే కొట్ట నీకు వస్తున్నావా? నువ్వు
ఓ నేను రాత్రి గారు వచ్చి పండుకున్నా తత్కాల టికెట్లు బుక్ చేసుకునే దానిలాగా నువ్వు వచ్చి ఏమరా నువ్వు నవ్వుతున్నావేమ్రా ఇంతకంటే ఏం చేయాలో అర్థమవుతుంది బిడ్డు. పట్టుకోవే, నువ్వు పట్టుకున్నాక నేను పట్టుకున్నా. పట్టుకో ఇప్పుడు ఏది దీని విందేది, దీని విందేది. ఓకే ఓకే నాగబాబు సార్ నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ అభి. జనరేషన్ లవ్ అంటే ఒక జనరేషన్ లో లవ్ ఎలా ఉంది, నువ్వు దాన్ని సాంగ్ అని ఉపయోగించుకున్నా పర్లేదు, డైలాగ్ ఉపయోగించుకున్నా పర్లేదు, నీకు ఏది కావాలంటే చాయిస్ నీది. ఓకే 1950s అప్పట్లో లవ్. దేవదా పార్వతి చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటు బూట ఓ దేవదా 1980s నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నేను ప్రేమించాలని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని. కట్టుకో కట్టుకో. నేను ప్రేమించాలని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతాయి నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని 90s నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి అడుచు సొగసుల కాలాస్త్రి అంటని రానా మేస్త్రి అబిబి 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 ఏ పిల్ల అట్లా నవ్వేసి పారిపోమాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా అది. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి పెట్టినాల ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పట్టలేని మందు కంట దారుణం. ఇప్పుడు నెక్స్ట్ శంకర్. ఇప్పుడు అప్పారావు జబర్దస్త్ గురించి మాట్లాడతాడు, నువ్వు తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ అంటే తర్జుమా చేయాలి, అనువదించాలి. వెల్ నుయ్యా టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రోజు చాలా దరిద్రమైన రోజు. Why? Because the Mallimal Entertainments has invited as a lecturer. Again is discussed of Jabardast and Extra. అంత చెప్తే అక్కడ చెప్తావు మొక్కలు చెప్పు. Today Mallimala Entertainments ఈ రోజు మల్లెమాల కామెడీ is inviting me. పిలిచారు అందరినీ Jabardast stage. స్టేజ్ మీద జబర్దస్త్ స్టేజ్ మీద. Why? Because ఏమైంది ఇలా లోకానికి? I'm very unfortunately today I'm speaking about all the team leaders. Very well done. కొంచెం అందరికి అందరి టీం లీడర్లకి కొంచెం ఏదో కడుపులో గడబెడ అన్నట్టుగా No, not that. లేదు 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 లేదు. First of all, మొదటిసారి Mr. Raghava. ఒక మంచి రాఘవ. That Mr. Raghava is very bubbly guy. రాఘవ బొబ్బులు గమ్మలాగా ఉంటాడు.
అండ్ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు. తర్వాత ఎక్కడికి వెళ్దామంటే ధనరాజ్. తర్వాత ధనరాజ్ ఎక్కడికో వెళ్ళాడు. నాట్ మసాజ్ సెంటర్. ఈజ్ ఎ లీన్ స్టార్. ఈజ్ ఎ లీన్ స్టార్. లీన్ స్టార్. ఒక బక్క స్టార్. యా 100% correct. After that I am coming very unfortunately speaking to Mr. Super Sinu. ఈ బెకార్ వాడు సూపర్ సీను. Not beggar, because of Mr. Super Sinu. సూపర్ సీను Well known cinema actor. ఓకే. నెక్స్ట్ ఎవరు? నాకు బాబు సార్. ఇంకెవరుంటారు నెక్స్ట్? లాగంలో సుధీర్ ఉంటారు. సుధీర్ సార్ సిచ్యువేషన్ ఏంటంటే నీ భార్య అప్పి లేచిపోయింది. ఎవరితో సార్? శంకర్తో. తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నావు. నేను నిన్ను ఆపడానికి నీ టీమ్ మెంబర్స్ ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు. అతను పిలుచుకో. ఏంటి నాకే కర్మ? నేనేం చేశానని చెప్పని నా అప్పి నన్ను వదిలి వెళ్ళిపోవడం. నేను ఈ బాధ అర్జెంట్ గా నా టీమ్మేట్స్ తో షేర్ చేసుకోవాలి. వాళ్ళే నాకు కరెక్ట్. హలో హలో రామ్ ప్రసాద్ చెప్పరా సుధీర్? నువ్వు అర్జెంట్ గా ఇక్కడికి మా ఇంటికి రా. వస్తున్నాను రా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు. ఏంట్రా బాధతో ఓదార్చుకుంటూ కొడతావు? ఏమైందిరా బాధపడుతున్నావు? సీన్ గడ్ టీమ్ లీడర్ చేశారేంటి? ఆ టీం లీడర్ నేను ఎందుకు అడుగుతారు? చంపేస్తా కానీ. ప్రాబ్లం ఏంటి? మొన్న జబర్దస్త్ స్టేజ్ మీద అప్పిని పెళ్లి చేసుకున్నా కదా. అవును. ఆ శంకర్ గారు మళ్ళీ ఏదో చూపించాడు. ఆడితే లేచిపోయింది. ఏం చూపించాడు? అదే మన కారు కొన్నాడంటే అది. సరే ఎంతన్నా ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య కదరా. ఎలా ఉన్నా సరే మనం కాపురం చేయాలి కదరా. అంతేరా. ఏ కళ్ళు మూసుకొని నువ్వు చేయట్లేదా? సీన్ గడి చేయట్లేదా? మా ఫ్యామిలీ మ్యాటర్ మధ్య ఎందురా నీకు? నేను చచ్చిపోతాను. నాకు సూసైడ్ చేసుకోండి. సుధీర్ నేను సూసైడ్ చేసుకుంటారా? సూసైడ్ చేసుకుంటావా? సుధీర్ సూసైడ్ చేసుకుంటావా? ఆపేంట్రా అన్నిసార్లు అడుగుతావు. ఇప్పుడే నీ పనుల మధ్య అడ్డొచ్చాను నేను. ఇక్కడ మట్టికి బాగానే గుర్తొస్తాయి అన్ని. కనీసం టీమ్ లీడర్ చచ్చిపోతున్నాడు. ఎప్పుడు టీమ్ లీడర్ వదిలే ఫ్రెండ్ చచ్చిపోతున్నాడు ఆపడం కూడా తెలియదారా? అరే కొంచెం సింపుల్ గా చచ్చిపోరా, హార్డ్ గా వద్దు. ఒక నిమిషం సీనియర్ ఫోన్ చేస్తే మంచి ఐడియా ఇస్తాను. షార్ట్ కట్ చచ్చిపోతా. అరే శ్రీను చెప్పరా ఏంట్రా? మన సుధీర్ గారు సూసైడ్ చేసుకుంటాడు రా. అవునా? ఎక్కడున్నారా? ఇక్కడ మీ దగ్గర రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నారా? అవునా? వస్తాను ఆగరా. ఫాస్ట్ గా రా. వాడు నిజమైన ఫ్రెండ్. వాడు ఆపుతాడు నన్ను. చచ్చిపోలేదురా, సూసైడ్ చేసుకుని రెడీ అయ్యాడు. ఆడు టీమ్ లీడర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఇంకా నెక్స్ట్ టీమ్ లీడర్ నేనే కదా. నీకేమైనా? నేను ఉన్నాను కదా. సుధీర్ నువ్వు చచ్చిపోయినంత మాత్రం టీం పేరు పోద్దాం. సుడిగాల్ సుధీర్ టీమే ఉంటది కదా, నా ఫోటో ఉంటది అక్కడ. ఓకే నీ ఫోటో నీకు ఎంత పేమెంట్ కావాలి చెప్పు? పేమెంట్ పక్కన పెట్టరా. టీమ్ లీడర్ హోదా కావాలి నాకు. నాకు పేరు కావాలా? ఇక్కడ నేను చచ్చిపోతానంటే మీరిద్దరు ఎవరు లీడర్ కొట్టుకుంటారు. యూస్లెస్ ఫెలోస్. ఏంట్రా మీరు చేస్తున్న పని? ఇలా రండి. అప్పి ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ టు బేబీ. ఇప్పుడు చచ్చిపో. ఇప్పుడు చచ్చిపో. రేయ్ నా పిల్లని అంటారా మీరు? నా వదలడం మీరు ఫ్రెండ్స్. ఏమండి మ్యాన్ హ్యాండ్లింగ్ తప్పు. సుధీర్ శంకర్ గారితో ఎన్నిసార్లు చూసినా సార్ బయట నిన్నే రూమ్స్ లాడ్జ్ ఎక్కడ చూసా ఇద్దరే. యూస్లెస్ ఫెలో. మా ఆయనకి లేని బాధ నీకెందుకు రా? ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? అయితే గీతే టీమ్ లీడర్ నేను అవ్వాలి. సుధీర్ భార్యగా నాకు హక్కు లేదా? ఒక పని చేద్దాం. నువ్వు ఒక 5 ఎపిసోడ్, నేను ఒక 5 ఎపిసోడ్, ఆవిడ 5 ఎపిసోడ్. నువ్వు గెటప్ ఆ ఇద్దరు యూస్లెస్ ఫెలో కొడుతుంటే వెనక్కి పారిపోతాడు. నువ్వు మొగుడువా? ఏంటి నిన్ను కొట్టారా? నన్ను కొట్టారు. చూడు. నువ్వు టీమ్ లీడర్ అవుతావా? ఏ శంకర్ శంకర్ మంచి డైలాగ్ ఉంది. ఒక నిమిషం ఆగు. మీ ఇద్దరు 10 దెబ్బలు కొట్టుకోండి. నాకు దెబ్బకు అవకాశం ఇవ్వండి. నేనైతే లవ్ స్టోరీస్ చూసి ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఫుల్ గా నవ్వుకున్నాను. ఐఎమ్ షూర్ మీరు కూడా ఎంజాయ్ చేశారు. నౌ లెట్స్ లుక్ ఎట్ ద విన్నర్ ఆఫ్ ఫటాఫట్ ఫన్ రౌండ్. నాగ్ బాబు సార్. ఫటాఫట్ వన్ రౌండ్ విన్నర్ సుధీర్. కంగ్రాచులేషన్స్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ సుధీర్.
సుధీర్. Okay, so now can we have all the team leaders on the stage, please? It's time to look at the scores. Let's start with scores. Nagbabu sir. ఈ రోజు డెసిషన్ నాది. Sir. రోజా సపోర్ట్ ఎవరికి లేదు. నేను ఎవరిని గెలిపిస్తే వాళ్ళే వినరు. So Nagbabu sir, Super Shrinu and team. Shakalaka Shankar and team. Surigali Sudhir and team. Adre Abhi and team. Chammak Chandra and team. So Ivalti, performer of the day goes to చంద్ర. చేయబోతున్నారు ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ మిస్టర్ అండ్ మిస్సెస్ సుధీర్ కి 10,000 రూపీస్ ఫ్రమ్ ఎక్స్ట్రా జబర్దస్త్. Now it's time to present 10,000 rupees from MVR Mall Vizag to the performer of the day, none other than Chammak Chandra and team. ఫెంటాస్టిక్ స్కిట్ రాసిన శివ్ పార్వతి గారికి స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. So now performer of the day goes to Chammak Chandra and team. So Chandra garu, ready to pose? ఇదేనండి ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే ఎక్స్ట్రా ఫన్, ఎక్స్ట్రా మస్తీ అండ్ ఎక్స్ట్రా ఎవ్రీథింగ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. Until then, take care, bye bye. We all love you.